అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు పంచాంగాన్ని ముందుగా ప్రార్థన శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరద వక్రాధ్యా పారిషద్యా పరశదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఈరోజు పంచాంగము విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుద్ధ చవితి, హస్తా నక్షత్రము, శుభయోగము. సో ఈరోజు మనము వినాయక చవితిని జరుపుకోబోతున్నాము. అది ఈరోజు ప్రత్యేకత. విఘ్న నివారకుడు మహాగణాధిపతి మన తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఈ గణేష్ చవితిని మనమందరం కూడా చాలా సంతోషంగా జరుపుకుందాము. మొదటి పూజ మనము గణనాథుడికి నిర్వహిస్తాము ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా. కాబట్టి ఈ గణపతి పూజను మనము సమయాభావము లెక్కబెట్టుకోకుండా, అంటే సరే ఇప్పుడు మరి ఈరోజు మరి శుభ సమయం ఏముంది, ఉదయం 8 నుండి 12, 1 గంట వరకు నిర్వహించుకోండి. మధ్యాహ్నం కాస్త వర్జం ఉంది, దాన్ని కొద్దిగా వదిలేసి మళ్ళీ 4:30, 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా మనం చేసుకోవచ్చు. మీ స్థానిక పురోహితులు వారు చెప్పినట్టుగా మనం నడుచుకోవడం బెటరు. ఎందుకంటే వినాయకుడికి విఘ్నములు ఏమిటి, ప్రథమ పూజ వారికే కదా. మంచి చెడు అనేది వారితో ప్రార్థన చేసిన తర్వాత ఇంకా అశుభ సమయాలంటూ ఏముంటాయి. కాబట్టి మీ స్థానిక పురోహితులు చెప్పినట్టుగా ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. మనందరికి కూడా విఘ్నములు తొలగించాలి, మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తున్నాను. అందరికి కూడా ఈ జ్ఞానప్రదీపం ఛానల్ను మీరందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ప్రతి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మనం కూడా ఉన్న నిజాన్ని చెప్పడమే మన బాధ్యత. సో అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభమస్తు.